ఎన్నికలు చేరువయ్యే కొద్దీ నినాదాలు, సిద్ధాంతాలు, విధానాలు ఖచ్చితంగా చర్చకొస్తాయి. తెలంగాణ ఎన్నికల్లో అదే జరిగింది కదా! ఉచితాలు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 హామీలతో ముందుకొచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అదే సందర్భంలో ఆ 6 హామీల్ని విమర్శిస్తూ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్ గద్దె దిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే ఇప్పుడు అదే విధమైనటువంటి యాంగిల్‌ని తెలుగుదేశం పార్టీ ఎంచుకుంది 6 హామీలు. కానీ ఇప్పుడు దాని ప్రచారం కంటే కూడా జనసేనతో పొత్తు, కమ్యూనిస్టులతో కలిసి సాగటం, వస్తే బీజేపీ, రాకపోతే నలుగురితో కూటమి, మహాకూటమి అన్నటువంటి రూట్లోనే ఉంది. రాజకీయ ఎజెండాలతోనే ముందుకు సాగుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు అక్కడ కేసీఆర్ అయితే నా పరిపాలన చూసి ఓటేయమన్నారు, వేయలా. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి వాళ్ళ పరిపాలన బాగాలేదు, మాకు ఓటేయండి మేము మంచి పాలన ఇస్తామన్నారు, వేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆ మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. 2014 నుంచి 19 దాకా పరిపాలన చూశారు, 19 నుంచి 23 దాకా ఇప్పుడు పరిపాలన చూశారు, రేపు 24 దాకా నన్ను చూస్తారు. నా పరిపాలన వల్ల మీకు ప్రయోజనం జరిగితే నాకు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి అడుగుతుంటే 2014 నుంచి 19 దాకా నేను మీకు అద్భుతమైన పాలన అందించాను, ఆ పాలన తర్వాతనే జగన్ వచ్చి ఆ పాలన పాడు చేశాడు, కాబట్టి నా పాత పాలనని మళ్ళీ తిరిగి తీసుకొస్తానని కాకుండా నేను పవన్ కళ్యాణ్తో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నాం కాబట్టి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మాకు ఓటేయమని అడిగేటువంటి రూట్లో తెలుగుదేశం పార్టీ వెళ్తోంది. కాబట్టి ఇక్కడ క్రింద 2014-19 పాలన చూపించి వెళ్ళాలనుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ని లేకపోతే కనుక ఆ పక్కన ఉన్నటువంటి వామపక్షాలని చూపించి ఓటేయమని అడుగుతుంది, అధికారాన్ని ఇవ్వమని అడుగుతోంది.